హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీవాత్సవ్ వ్లాగ్స్. ఇది మా ల్యాండ్ అండి. ఇది ఈ మా పొలంలో ఇటో బిట్టు ఇదో బిట్టు చేసిన, అంటే 2 బిట్లుగా డివైడ్ చేసి మధ్యలో నుంచి ఈ రోడ్ అనేది వేసినాం. అంటే రోడ్ అంటే మట్టి రోడ్డే, కానీ ఏదైనా వెహికల్స్ పోవడానికి రావడానికి అని చెప్పి ఈ మధ్యలో నుంచి వేసినాం. ఇవన్నీ రోడ్డు మధ్యలో ఈ అంతా మలబార్ వేప పెట్టిన ఈ రోడ్డు మధ్యలో, ఆ పక్క ఈ పక్క కొన్ని వచ్చినాయి, కొన్ని ఏమో రాలేవు. ఇక్కడి నుంచి నెక్స్ట్ ఇక్కడి నుంచి బాగా వచ్చినాయి. ఇక్కడి నుంచి అనేది చెట్లు మాత్రం బాగా పెరిగినాయి. ఈ ప్లేస్ నుంచి ఈ మలబార్ వేప అనేది మంచిగా పెరిగింది. చూడండి ఎంత పెద్దగా అయిందో చెట్టు ఒకటి. బ్రహ్మాండంగా పెరిగినాయి. ఇవన్నీ పెట్టి ఒక 1 year 1.5 year కూడా అవుతలేదు పెట్టి. అవతల అక్కడ వరకు మాలాండి అండి. అక్కడ కనిపించేంత వరకు అంత మాలాండి. ఈ మధ్యలో ల్యాండ్ నుంచి నడవలేం కాబట్టి మనము ఈ మధ్యలో ఈ పక్క నుంచి రోడ్ అనేది తీసిన, ఎందుకంటే ఈ మధ్యలో ఏదైనా క్రాప్ వేస్తే ఇక్కడి నుంచి మనం నడవలేం మనం, కాబట్టి సపరేట్ రోడ్ అనేది వేసినాం లోపల నుంచి. ఇది పాలీ హౌస్ అండి. ఇది ట్రిప్ వేసి రెడీగా పెట్టున్నది పాలీ హౌస్. ఇంకో 3-4 daysలో ఇది కల్టివేషన్కి రెడీ అయిపోతుంది. అంటే సీడ్ పెడతానికి రెడీ అయిపోతుంది అన్నమాట. దీన్ని సిల్వర్ అంటారు. ఇది సిల్వర్ చెట్టు, దేవదారు వృక్షం. ఇది బాదం చెట్టు. ఇది ఈ బాదం చెట్టునైతే అసలు దీన్ని పట్టించుకునేది లేదు. కాకపోతే ఎంత బ్రహ్మాండంగా పెరిగిందంటే ఇది డ్రిప్ ఇరిగేషన్. ఇది మొత్తం సెట్. ఇది ఇక్కడి నుంచి వాటర్ అనేది పోతుంది ఇన్ను బయట. ఇక్కడ ఫిల్టర్ అవుతుంది, ఫిల్టర్ ఇది. ఈ ఫిల్టర్ నుంచి బయటకు వచ్చేసి ఈ పొలం అంతటా మొత్తం డ్రిప్ ఇరిగేషన్ ఉంది కాబట్టి కంప్లీట్గా డ్రిప్ అనేది పారుతుంది మనకు. ఈ చెట్లు ఒక 2 years కింద పెట్టిన చెట్లు ఇవి. ఈ చెట్లు ఎంత లాభ అయిపోయినాయి అంటే 2 సంవత్సరాల కింద పెట్టిన చెట్టు అసలు ఇప్పుడు ఇది ఊహకందనంత దొడ్డుగా అయిపోయిన చెట్టు. ఇది ఒక 2 yearsలోనే ఇంత లావ్ వచ్చింది, ఇంత హైట్ పెరిగింది. నేను చూసినప్పుడల్లా మస్తు ఆనందం అనిపిస్తుంది. ఇవన్నీ మలబార్ వేపనే అండి కంప్లీట్గా. ఇవన్నీ మలబార్ వేపనే. ఇది బాదాం చెట్టు. ఇది కూడా బాదాం చెట్టు. ఇవన్నీ ఇదైతే ఒక 6 months కింద పెట్టిన చెట్టు. ఇది ఎంత బాగుందో చూడండి. ఇది తర్వాత ఈ మూల మీద ఒక కొబ్బరి చెట్టు ఉండాలని ఎప్పటి నుంచో అనుకున్నాను నేను. అది మొన్న ప్లాంటేషన్ చేసిన. ఇది తర్వాత పొప్పటి చెట్టు. ఈ పొప్పటి చెట్టు 3 పెట్టిన, 3 మనకు దక్కింది, ఒక్కటే దక్కింది. అందులో కాయలు చూసారు ఎంత బ్రహ్మాండంగా వచ్చినాయో.
ఇది కూడా సిల్వర్ చెట్టు, అంటే దేవదారు వృక్షం. ఇవన్నీ టేకు మధ్యలో అవి. ఆ తర్వాత ఇది జామ చెట్టు. ఇది ప్రూనింగ్ చేసినప్పటి నుంచి దీని అంటే కాయ క్వాలిటీ అనేది మంచిగా వస్తున్నది. చూడండి, ఎక్కడ చూసినా కాయలు పట్టినాయి మొత్తం. ఇవి ఇంకొక 15 డేస్లో మనం కట్ చేసుకొని తినొచ్చు. ఇది కూడా ఒక జామ చెట్టు. ఇక్కడ మళ్ళీ ఒక కొబ్బరి చెట్టు. ఇదో మామిడి చెట్టు. ఇది కూడా మామిడి చెట్టు. ఇదేమో అల్లనేరేడు చెట్టు. ఇన్ని మామిడి. ఇది మా చిన్న రూమ్. ఇది తెల్ల మందారం చెట్టు. ఇంకోటి ఇది బాదాం చెట్టు. అండ్ ఇది కొబ్బరి చెట్టు. ఈ 2 కొబ్బరి చెట్లు కూడా నా ఫేవరెట్ చెట్లు. ఇవి ఒక 6 months అవుతున్నది పెట్టి, అద్భుతంగా వచ్చినాయి ఇవి, వీటి గ్రోత్ అనేది. ఆ తర్వాత ఇది దేవగన్నేరు అంటారు. ఇది దేవగన్నేరు చెట్టు. ఇది ఉసిరి చెట్టు. ఇది యాక్చువల్లీ ఇంకా పెద్దగా ఉండే, మొన్న ఆ వర్షాలకు గాలులకు ఆ పైన టిప్ అనేది విరిగిపోయి మళ్ళీ పక్క నుంచి పెడుతుంది అది. సో నో ప్రాబ్లం. ఇది చామంతి. తర్వాత ఇది అల్లనేరేడు. ఇది కూడా మల్బార్ వేప. ఇది జస్ట్ ఒక 1 year అవుతుందండి ప్లాంటేషన్ చేసేది. అయినా సరే చాలా బ్రహ్మాండంగా వస్తుంది. ఇక్కడ చూడొచ్చు మనం ఎంత నీడ వస్తుందో. ఇది ఎండాకాలం తెలుస్తుంది దాని వాల్యూ అనేది. ఇది 2 దానిమ్మ చెట్లు అండి. ఇవి 2. ఇదేమో పనస. ఇది పనస చెట్టు. ఇది సపోటా. ఈ సపోటా పెట్టి 2 years అవుతున్నది. ఇప్పటికే ఇవి కాయలు వచ్చినాయి, కానీ ఈ కాయలు మనము తినడానికి అయితే పని అయితే చేయదు. ఎందుకంటే ఇవి కొద్ది రోజుల తర్వాత, అంటే ఇవి ఇప్పుడు కాయ పట్టింది, ఇంకో కొద్ది రోజుల తర్వాత అవి కింద రాలిపోతాయి అన్నమాట. అంటే ఒక 3 years వరకు మనకు కాయ పడుతుంది, రాలిపోతుంది. ఆఫ్టర్ 3 years మాత్రం మనం దీని పండు తినొచ్చు. నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక కొబ్బరి చెట్టు. ఇవన్నీ చెట్లు అన్నమాట. ఈ రూమ్ దగ్గర ఇన్ని చెట్లు పెట్టుకోవడానికి కారణం ఏంటి అంటే, దీని వాల్యూ అనేది మనకు ఎండాకాలం అర్థమవుతుంది. ఇవన్నీ కొబ్బరి చెట్లు. ఇది టేక్ చెట్టు. ఇది కొబ్బరి, అది టేకు. ఇట్లా అన్ని రకరకాల చెట్లు పెట్టిన. ఇది మొత్తం మామిడి చెట్లు. ఇవన్నీ కూడా మామిడి చెట్లే. ఇది మళ్ళీ సిల్వర్ చెట్టు. ఇది మధ్యలో ఇది మొత్తం ట్రెంచ్లే అనమాట. అంటే లోపల 2 inch పైప్ లోపల నుంచి పోతుంది. ఇటు సైడ్ డ్రిప్ ఇరిగేషన్కి ఇది మనకు మధ్యలో ట్రెంచ్ అనమాట. ఇది ఇక్కడ నుండి ఇది రామఫలము. ఆ తర్వాత అది కొబ్బరి. ఈ బిట్ ఇది ఒక 1/4 acre ఉంటుంది. ఒక 16-17 గుంటలు ఉంటుంది. 10-15-16 గుంటల్లో రకరకాల మల్టిపుల్ క్రాప్స్ వేసాను అనమాట దీంట్లో. కానీ ఎక్కువ మొత్తంలో మాత్రం నిమ్మ చెట్లు ఉన్నాయి. ఇవి నిమ్మ చెట్టు ఇప్పుడు గ్రోతింగ్లో ఉన్నాయి ఇవన్నీ. నెక్స్ట్ మల్టిపుల్ క్రాప్స్ అంటే ఇదొకటి అంజీర్. ఇది అంజీర్ చెట్టు. ఇది స్వీట్ లైమ్ చెట్టు. ఇది కూడా స్వీట్ లైమ్. ఇది వాటర్ యాపిల్. ఇవన్నీ నిమ్మ, కంప్లీట్గా నిమ్మ ఇదంతా. ఇది కూడా వాటర్ యాపిల్. ఇది లక్ష్మణ ఫలం చెట్టు. ఇది
నెక్స్ట్ ఇదేమో సీడ్లెస్ నిమ్మ. ఇది కూడా సీడ్లెస్ నిమ్మ. ఇదేంటంటే ఎప్పుడన్నా వాటర్ లోపల జామ్ అయిపోతే ఫ్లష్ అవుట్ అనమాట. నెక్స్ట్ ఇది మళ్ళీ మొత్తం కొబ్బరి చెట్లు, ఈ లైన్ మొత్తం ఇప్పుడు చెప్పినట్టుగా కంప్లీట్ అవుటర్ మొత్తం కొబ్బరి, లోపల మొత్తం మామిడి చెట్లు. ఇక్కడ వస్త్రం మనకు అంత ఉన్న కల్పంతా తీస్తున్నాడు. ఈయనే వస్త్రం మన దగ్గర పనిచేస్తాడు. ఈయన భార్య ఇద్దరు. ఇవన్నీ మామిడి చెట్లు. అన్నిటికీ ఎగురు బ్రహ్మాండంగా వచ్చింది. ఈ ప్లాంటేషన్ చేసి ఒక 2.5 months అవుతున్నది. ఈ నిమ్మ చెట్టు, ఈ మామిడి చెట్టు ప్లాంటేషన్ చేసి. ఇది వేప చెట్టు. ఇది రూమ్ ఫ్రంట్ వ్యూ. ఇది ఏంటంటే చిన్నగా రూమ్ ఏదన్నా ఎండకు వానకు ఉండడానికి అని చెప్పి ఈ రూమ్ అనేది వేసినాం అప్పుడు. మనకు పొలంకి సంబంధించిన సామాన్లు ఏవైతే ఉంటాయో అవన్నీ ఈ రూమ్లో ఉంటాయి. ఇవి క్రేట్స్, ఇవి బాక్సెస్, ఇవి టమాటా బాక్సులు కానీ ఏవైనా దానికి సంబంధించిన బాక్సులు, అవన్నీ ఫర్టిలైజర్స్. ఇట్లా ఇది నా రూమ్. ఇది ఇక్కడ పొలంలో రూమ్. ఇది సిట్అవుట్ ఏరియా. ఇది సిట్అవుట్ ఏరియా, అది కూడా సిట్అవుట్ ఏరియాని. ఇది పాలీ హౌస్ మాది. ఈ పాలీ హౌస్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తా. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.